ఆల్ వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫస్ట్ ఏం చూడబోతున్నాం అంటే స్టూడెంట్స్ పాస్ అండ్ ఫెయిల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడబోతున్నాము. ఈ రోజు నుండి నేను మీకు తెలుగులో కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హూ గాట్ 20% మార్క్స్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. ఒక విద్యార్థి ఉన్నాడట, ఆ విద్యార్థికి 20% మార్క్స్ వచ్చినాయి, కానీ అతను 30 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. అంటే 20% మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ కన్నా 30 మార్కులు తక్కువ అన్నట్టు. బట్ అనదర్ స్టూడెంట్ హూ గాట్ 32% మార్క్స్ గాట్ 42 మార్క్స్ మోర్ దెన్ ద రిక్వైర్డ్ మార్క్స్ టు పాస్. ఇంకొక విద్యార్థికి మాత్రం 32% మార్క్స్ వచ్చినాయి. ఈ 32% మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ కన్నా 42 మార్కులు ఎక్కువ అని చెప్పిండు. అయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్, గరిష్ట మార్కులు ఎంత అని మనల్ని అడుగుతుండు. ఈ క్వశ్చన్ తెలుగులో అవుతుంది. ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 20% మార్కులు సాధించి 30 మార్కులతో విఫలమయ్యాడు. కానీ మరో విద్యార్థి 32% మార్కులు సాధించి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ సాధించాడు. మొత్తం గరిష్ట మార్కులు ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ పాసింగ్ మార్క్స్ ఫస్ట్ కేసులో పాసింగ్ మార్క్స్ ఏమని ఇచ్చిండు, ఒక విద్యార్థి గట చూడండి, ఒక విద్యార్థికి 20% మార్క్స్ వచ్చినాయట, కానీ 30 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. అంటే పాస్ మార్క్స్ ఏమైతే అప్పుడు 20% ఆఫ్ ద మార్క్స్ ప్లస్ 30 కదా. ఎందుకంటే 20% మార్క్స్ వచ్చిన అతను 30 మార్కులతో ఫెయిల్ అయిందంటే 20% మార్క్స్ ప్లస్ 30 మార్కులతో మనకి ఏమవుతుంది, పాసింగ్ మార్క్స్. అదే ఇంకొక క్యాండిడేట్ డేటాను బట్టి పాసింగ్ మార్క్స్ మనం ఏమని రాయొచ్చు, పాసింగ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమని ఇచ్చిండు ఇంకొక కేసులో, అనదర్ స్టూడెంట్ హూ గాట్ 32% మార్క్స్ గాట్ 42 మార్క్స్ మోర్ దెన్ ద రిక్వైర్డ్ మార్క్స్ టు పాస్. ఇంకొక విద్యార్థికి 32% మార్కులు వచ్చినాయట, అయితే అతను పాస్ మార్కుల కన్నా 42 మార్కులు ఎక్కువ వచ్చినాయట. ఇప్పుడు పాస్ మార్క్స్ ఏమని రాయొచ్చు మనం, అతనికి 32% వచ్చినాయి, ఇవి పాస్ మార్క్స్ కన్నా 42 మార్కులు ఎక్కువ. అంటే మనం ఏం చేయొచ్చు, ఇళ్ళకెళ్ళి -42 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకు తెలుసు కదా ఇవి రెండు ఈక్వల్, ఎందుకంటే ఈ రెండు పాస్ మార్క్స్. సో మనం ఏమని రాయొచ్చు, 20% ప్లస్ 30 ఈక్వల్ టు 32% - 42 అని రాయొచ్చు. ఈ 20 నాటి తీసుకపోయి దీనికి తీసుకొచ్చినాం అనుకోండి, ఏమైతే అప్పుడు 72 ఈజ్ ఈక్వల్ టు 12% అయింది. అంటే 12% వచ్చేసి 72, 1% అప్పుడు ఏమైంది 6 అయింది. అప్పుడు 100% ఏమైంది 600 అయింది. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% మార్క్సే కదా, అవి ఎంత 600. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 600 మార్క్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చింది మనకు, ఒక విద్యార్థి 20% మార్కులు సాధించి 40 మార్కులతో విఫలమయ్యాడు. అంటే అతనికి 20% మార్క్స్ వచ్చినాయట, కానీ 20% మార్క్స్ అనేవి పాస్ మార్కుల కన్నా 40 మార్కులు తక్కువ. మరో విద్యార్థి 32 మార్కులు సాధించి ఉత్తీర్ణతకు అవసరమైన కనీస మార్కుల కంటే 45 మార్కులు ఎక్కువ సాధించాడు. ఇంకొక విద్యార్థికి 32% మార్కులు వచ్చినాయట, అయితే 32% మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ కన్నా 42 ఎక్కువనట. అయితే ఆ పరీక్షకు గరిష్ట మార్కులు ఎంత, ఎగ్జామ్ లో మాక్సిమం మార్క్స్ ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా ప్రకారం పాసింగ్ మార్క్స్ ఏమైతే మనకు, పాసింగ్ మార్క్స్ ఒక వ్యక్తికి ఎంత వచ్చినాయి, ఫస్ట్ 20% మార్క్స్ వచ్చినాయి, అండ్ ఫెయిల్స్ బై 40 మార్క్స్. 20% మార్క్స్ అనేవి అప్పుడు ఏమైతే పాస్ మార్కుల కన్నా 40 మార్కులు తక్కువ. అంటే 20% మార్క్స్ కు 40 మార్క్స్ వెళ్తే మనకు పాస్ మార్క్స్ వస్తాయి. ఇది ఫస్ట్ డేటాను బట్టి. సెకండ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు, పాసింగ్ మార్క్స్ ఈక్వల్ టు, అతనికి ఎంత మార్క్స్ వచ్చినాయట, 32% మార్క్స్ వచ్చినాడు ఇంకొక విద్యార్థికి, కానీ ఈ 32% మార్క్స్ ఏంటి, పాస్ మార్క్స్ కన్నా 47 ఎక్కువనట. అప్పుడు పాసింగ్ మార్క్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 32%. ఈ పాస్ మార్కుల కన్నా 47 మార్కులు ఎక్కువ కాబట్టి ఇళ్ళకి 47 సబ్ట్రాక్ట్ అయితే మనకి ఏమవుతుంది, పాస్ మార్క్స్ వస్తాయి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, బోత్ మనకు సేమ్ కదా, ఎందుకంటే రెండు పాసింగ్ మార్క్సే. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 20% ప్లస్ 40 ఈక్వల్ టు 32% - 47. ఈ పర్సెంటేజ్ అని ఒక సైడ్ తీసుకుపోయి మార్క్స్ అని ఒక సైడ్ తీసుకుపోయినాం అనుకోండి, 32 ఉంది, 20 పోతే ఏమైతే 32 - 20 అంటే ఏమైతే 12% ఈజ్ ఈక్వల్ టు, ఇటు 40 ఉంది, ఈ 47 ఇటు ఏమవుతుంది 87. అప్పుడు 100% ఏమవుతుంది
మన మాక్సిమం మార్క్స్ అంటే 100% మార్క్సే కదా, అప్పుడు ఏమవుతాయి 87 × 100/12 అవుతుంది అంతే కదా. అటెంకర్ అని చెప్తే 12% 87 అయితే 100% ఎంత, 87 × 100/12 అవుతుంది. మనం ఏం రాసుకోవచ్చు, 12 1s are 12 ఏళ్ళ 84 అంటే ఏం మిగులుతుంది 3 0, 12 2 24, 6 0 మిగులుతుంది, 12 ఏళ్ళ 60. సో 7.25 × 100 చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది 725 వస్తుంది. సో 725 అనేది మ్యాక్సిమం మార్క్స్ అన్నట్టు. సో ఆ ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 725 అనేది మ్యాక్సిమం మార్క్స్ అన్నట్టు. ఒకవేళ క్వశ్చన్లో మిమ్మల్ని మ్యాక్సిమం మార్క్స్ కాకుండా పాస్ మార్క్స్ ఎంత అని అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ 1% ఎంతో కనుక్కుంటారు. 1% మన వాల్యూ మనకు తెలిసింది అనుకోండి, 20% ఎంతో తెలుస్తుంది, ప్లస్ 40 యాడ్ చేస్తే పాస్ మార్క్స్ వస్తాయి. లేకపోతే 32% ఎంతో కనుక్కొని అలాగే 47 సబ్ట్రాక్ట్ చేస్తే పాస్ మార్క్స్ వస్తాయి. సో ఈ స్టూడెంట్స్ పాస్ అండ్ ఫెయిల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లో బేసిక్ గా మనం 2 థింగ్స్ అడగచ్చు. ఒకటి మాక్సిమం మార్క్స్ ఎంత అని అడగచ్చు, లేకపోతే పాస్ మార్క్స్ ఎంత అని అడగచ్చు. సో ఆ రెండు ఎలా అడిగినా ఎలా చేయాలో నేను మీకు చెప్పాను. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి కమిషన్ అనే కాన్సెప్ట్ మీద. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కంపెనీ గివ్ 10% కమిషన్ టు ఈ సేల్స్ మ్యాన్ అండ్ టోటల్ సేల్స్ అండ్ 2.5% బోనస్ ఆన్ ద సేల్స్ ఓవర్ 20,000. ఇఫ్ ద సేల్స్ మ్యాన్ ఎర్న్స్ 4,250, ఫైండ్ ద టోటల్ సేల్స్. ఒక కంపెనీ ఉందట, ఆ కంపెనీ అలా పనిచేసే ఒక సేల్స్ మ్యాన్ కు అతను ఎంతైతే అమ్ముతాడో ఆ అమ్మిన దాని మీద 10% కమిషన్ ఇస్తుందట. అట్లనే ఒకవేళ అతను 20,000 కన్నా ఎక్కువ అమ్మిండు అనుకో, 20,000 కన్నా ఎక్కువ రూపాయలు అమ్మిండు అంటే సేల్ వాల్యూ 20,000 కన్నా ఎక్కువ చేసిండు అనుకో సేల్స్ మ్యాన్, 2.5% బోనస్ కు ఇస్తుంది. దేని మీద 20,000 కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ మీద 2.5% బోనస్ ఇస్తుందట. అట్లా అతనికి 4,250 రూపాయలు వస్తే అతను టోటల్ ఎన్ని సేల్స్ చేసిండు అని అడుగుతుండు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మనం టోటల్ సేల్స్ని ఎక్స్ అనుకుందాం. టోటల్ సేల్స్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ రూపాయలు సేల్స్ చేసిండు, అంటే ఎక్స్ రూపీస్ వర్త్ సేల్స్ చేసిండు. ఇప్పుడు ఇలా క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు, ఏ కంపెనీ గివ్ 10% కమిషన్ టు హిస్ సేల్స్ మ్యాన్ అండ్ టోటల్ సేల్స్ అండ్ 2.5% బోనస్ ఆన్ సేల్స్ ఓవర్ 20,000. మొత్తం అమ్మకాలపై 10% కమిషన్ మరియు 20,000 కంటే ఎక్కువ అమ్మకాలపై 2.5% బోనస్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్ లో ఫస్ట్ 20,000 ఉంది చూసారా, ఈ ఎక్స్ లో ఫస్ట్ 20,000 మీద ఎంత కమిషన్ ఇస్తుంది, ఎంత బోనస్ ఇస్తుంది, 10% కమిషన్ ఇస్తుంది కంపెనీ. సేల్స్ మ్యాన్కి అమ్మినటువంటి వ్యక్తికి మొత్తం సేల్స్ ఎక్కువ ఎక్స్ అయితే ఫస్ట్ అల్లో 20,000 ఎంత ఇస్తుంది, 10% కమిషన్ ఇస్తుంది. మిగిలినటువంటి 20,000 కన్నా ఎక్కువ చేసిన సేల్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి ఎక్స్ మైనస్ 20,000, 20,000 కన్నా ఎక్కువ చేసిన సేల్స్కి ఎంత ఇస్తుంది కమిషన్, 12.5% ఇస్తుంది. 10% అండ్ కమిషన్, 20,000 కన్నా ఎక్కువ అయితే 2.5% బోనస్ ఇస్తుంది. అంటే టోటల్ ఎంత ఇస్తుంది, 10 + 2.5, అప్పుడు ఏమైంది 12.5% అయింది. మనకు ఒకటి తెలుసు కదా, 12.5% అంటే ఏమని రాసుకోవచ్చు మనం, 1/8 అని రాసుకోవచ్చు కదా. సో ఈ 1/8 ఇది ఈక్వల్ ఎంత అని ఇచ్చిండు, 4,250 రూపాయలట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్ ఉన్నాడు, ఆ సేల్స్ మ్యాన్ మొత్తం ఎక్స్ రూపీస్ సేల్స్ చేసిండు. అయితే ఫస్ట్ 20,000 మీద మాత్రం కంపెనీ 10% కమిషన్ ఇస్తుంది. ఒకవేళ అతను 20,000 కన్నా ఎక్కువ సేల్స్ చేసిండు అనుకో, ఆ 20,000 కన్నా ఎక్కువ చేసిన అమౌంట్ మీద ఇంకో 2.5% అడిషనల్ ఇస్తుంది. అంటే 20,000 కన్నా 20,000 వరకేమో 10% కమిషన్ ఇస్తుంది. 20,000 కన్నా ఎక్కువ ఉన్న వాటి సేల్స్ మీద 12.5% కమిషన్ ఇస్తుంది. అట్లా అతనికి వచ్చినటువంటి రూపాయలు ఎంత అంటే 4,250 అట. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసినాం అనుకోండి, 2 zeros విల్ గెట్ క్యాన్సల్. ఇది ఏమవుతుంది అప్పుడు 2,000 అయింది. 2,000 ప్లస్ x/8 కదా, ఇది x/8 మైనస్ 20,000 ఇంటూ 1/8 అంటే ఎంత, 8 2s are 16, 4 మిగులుతుంది, 40 అంటే 8 5s are 40, 0 ఈక్వల్ టు 4,250. అప్పుడు ఏమైంది, x/8 ఈక్వల్ టు 2,000 మైనస్ 2,500 అంటే -500 ఉంటుంది, అటు పోతే +500 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4,750 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 4,750 × 8. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 8 0 0, 8 5 40 04, 8 56 4, 60 06, 8 32 38. సో అతను టోటల్ చేసినటువంటి సేల్స్ వర్త్ ఎంత అంటే 38,000, 38,000 రూపీస్ అన్నట్టు, 38,000. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే దీన్ని మనం ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. సెకండ్ మెథడ్, ఈ మెథడ్ మీకు లెంతీ అనిపిస్తే సెకండ్ మెథడ్ కూడా ట్రై చేయొచ్చు.
మెథడ్ 2 వచ్చేసి ఏంటిదంటే క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, అప్ టు 20,000 20,000 వరకు చేసిన సేల్స్ మీద 20,000 వరకు చేసిన సేల్స్ వాల్యూ మీద 10% కమిషన్ ఇస్తా అని చెప్పిండు. అలాగే అబౌట్ 20,000 కన్నా ఎబో చేసిన దాని మీద ఏమి ఇస్తా అని చెప్పిండు, 12.5% కమిషన్ ఇస్తా అని చెప్పిండు. ఇట్లా కమిషన్ ఇస్తే అతనికి మొత్తం ఎంత వచ్చిందట, 4,250 రూపాయలు వచ్చిందని చెప్పిండు. అయితే మనం ఏమనుకుందామంటే అతనికి ఈ 20,000 వరకు 10% కమిషన్, 20,000 పైన 12.5% కమిషన్ అంటే 2.5 బోనస్ యాడ్ చేసి 12.5% కమిషన్ అని కాకుండా మొత్తానికి 12.5% ఇచ్చిండు అనుకుందాం. అప్పుడు అతనికి ఇంకేమవుతుంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ 12.5% ఇచ్చిండు. 20,000 లోపు మనం 12.5% ఇచ్చిండు అనుకుందాం. అంటే ఇంకెంత ఇవ్వాలి, ఇక 10% ఉంది కాబట్టి ఇంకా 2.5 ఇచ్చిండు అనుకున్నాం అడిషనల్గా. 20,000 ఇంకా 2.5 ఏమవుతుంది, 2.5/100. అప్పుడు ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 0 అటు పోతే 25 అవుతుంది. 25 × 20 అంటే 50 అవుతుంది, 500 రూపీస్. ఒకవేళ అతనికి మొత్తం సేల్స్ మీద 12.5% ఇచ్చి ఉంటే, అంటే 20,000 వరకు 10%, 12.5% వరకు అంటే 20,000 పైన 12.5% ఇలా కాకుండా మొత్తానికి 12.5% ఇచ్చి ఉంటే ఇంకో 500 ఎక్కువ వచ్చేది. ఇంకో 500 ఎక్కువ వచ్చేది అంటే అతనికి ఏమయ్యేది, అప్పుడు 4,750 అయ్యేది. అంటే మొత్తం సేల్స్ మీద అతనికి 12.5% కమిషన్ ఇచ్చి ఉంటే అతనికి ఎంత వచ్చేదట, 4,750 వచ్చేది. ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేసిల్లు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 12.5% మనం ఏమని రాసుకోవచ్చు, 1/8 అని రాసుకోవచ్చు కదా. సో ది 1/8 4750 ఇంటూ ఇది 1/8 కదా, అటు పోతే ఏమైంది ఇంటూ 8 అయింది. సో అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది, సేమ్ ఇంతకుముందు ఎంత వచ్చిందో అంతే అయింది కదా. 800 0 8,040 04 8,056 60 38. సో 38,000. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ తోటి కూడా సింపుల్గా అయిపోద్ది, కొంచెం ప్రాసెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా చేసినా మీకు ఒకటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఒక కంపెనీ తన సేల్స్ మ్యాన్స్కు మొత్తం అమ్మకాలపై 8% కమిషన్ మరియు 7,500 కంటే ఎక్కువ అమ్మకాలపై 2% బోనస్ ఇస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పటికే 7,500 వరకు అతను చేసిన సేల్స్ వాల్యూ మీద 8% కమిషన్ ఇస్తుంది. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ సేల్స్ చేస్తే అంతకంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఎక్కువ చేసిండో దానిపైన 8% ప్లస్ 2% అంటే 10% ఇస్తుంది 7,500 కంటే ఎక్కువ అమ్మకాలపై. సేల్స్ మ్యాన్ మొత్తం అమ్మకాల నుండి తన కమిషన్ తీసివేసిన తర్వాత 60,000 డిపాజిట్ చేస్తే మొత్తం అమ్మకాలను కనుగొనండి. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే, ఒక కంపెనీ ఉందట, ఆ కంపెనీ అలా పనిచేసే సేల్స్ మ్యాన్ కు 8% కమిషన్ ఇస్తుందట. ఒకవేళ అతను కనుక 7,500 కన్నా ఎక్కువ సేల్స్ చేసింది అనుకోండి, రూపాయల కన్నా ఎక్కువ సేల్స్ చేస్తే ఎక్కువ చేసిన దాని మీద 2% బోనస్ ఇస్తుంది. అయితే సేల్స్ మొత్తం అయిపోయాక అతను కంపెనీలో తన కమిషన్ తీసుకొని కంపెనీలో 60,000 డిపాజిట్ చేసిండట. చేస్తే అతను టోటల్ సేల్స్ ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ ఏమని ఇచ్చిండు, టోటల్ సేల్స్. అతను మొత్తం అమ్మినాక అతను కొన్ని పైసలు వస్తాయి కదా, ఆ టోటల్ సేల్ వాల్యూ మైనస్ అతను కమిషన్ తీసుకుంటే ఎంత మిగిలిందట, 60,000 మిగిలిందట. 60,000 డిపాజిట్ చేసిండట, కంపెనీకి ఇచ్చేసిండట. టోటల్ సేల్స్ చేసిండు, అతను అమ్మినాక ఎంత కొంత ధర వస్తుంది, ఆ ధరలకి వెళ్ళి తనకు రావాల్సిన కమిషన్ తీసేసుకొని మిగతాది కంపెనీకి ఇచ్చిండు. ఆ ఇచ్చిన వాల్యూ 60,000 అని చెప్పిండు. టోటల్ సేల్స్ మనం ఎక్స్ అనుకున్నాం. అతని కమిషన్ ఎంత, ఫస్ట్ 7,500 మీద 8% కమిషన్ కదా. సో ఫస్ట్ 7,500 మీద అతని కమిషన్ ఎంత, 8%. ఇక మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, ఈ టోటల్ అమౌంట్లకి వెళ్ళి మిగిలిన అమౌంట్ అంటే 7,500 కన్నా పైన అమ్మినటువంటి అమౌంట్ ఉంటుంది కదా, దాని మీద అతని కమిషన్ ఎంత వస్తుంది, 10% అని వస్తుంది. ఇది 60,000 అని ఇచ్చిండు క్వశ్చన్లో. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎక్స్ మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ కదా. సో ఇక్కడ మీరు ఏమవుతుంది, 8,540 04 8,056 అంటే ఎంత, 600 ప్లస్ ఇదేమవుతుంది, ఎక్స్ ఇంటూ 10 అంటే x/10 అవుతుంది కదా, మైనస్ ఇదేమవుతుంది, 0 క్యాన్సిల్ అంటే ఏం మిగులుతుంది, 0 క్యాన్సిల్ అంటే 750 మిగులుతుంది. ఇప్పుడు ఇది ఎంత అయింది, 60,000 అయింది. సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ x/10 అంటే ఏమవుతుంది, 9x/10 అయింది కదా. ఇది 600 మైనస్ 750 అంటే ఎంత, -150. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 150 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 60,000 అయింది. ఇప్పుడు మనకు 9x/10 ఏమవుతుంది, 150 అటుపోయింది అనుకోండి,
59,850 అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేసింది అనుకోండి, 9 1s are 9 6s are 54 అంటే 58 మిగులుతుంది. 9 6s are 54 45 మిగులుతుంది 50. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది 66,500 రూపాయలు అవుతుంది. సో ఇది ఆన్సర్ అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి 66,500. మనల్ని అడిగింది ఏంటి, టోటల్ సేల్సే కదా. టోటల్ సేల్స్ ఎంత 66,500. మీరు ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ మెథడ్ లెంత్ అనిపిస్తే మెథడ్ 2 చేయొచ్చు. మెథడ్ 2లో కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. మెథడ్ 2లో ఏమని చెప్పిన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, అప్ టు 7,500 వరకు 8% కమిషన్ ఇస్తుందట. అదే ఎబోవ్ 7,500కు అమ్మిన దానికి 10% కమిషన్ ఇస్తుందట. ఇట్లా ఇస్తే అతను కంపెనీ వచ్చినటువంటి సేల్స్ వాల్యూలోకి వెళ్ళి తన కమిషన్ తీసుకొని కంపెనీకి 60,000 ఇచ్చిండు. మనం ఏమనుకుందాం, మొత్తానికి 10% అనుకుందాం. మొత్తానికి 10% అంటే ఈ 7,500లలో అతనికి ఇంకొక 2% బోనస్ అడిషనల్గా వస్తుంది. మొత్తానికి 10% అనుకుందాం. అంటే 7,500 వరకు చేసిన కూడా అతనికి కంపెనీ 10% ఇచ్చిందని అనుకుందాం, అజూమ్ చేసుకుందాం. అప్పుడు అతనికి ఏమవుతుంది, ఇంకో 2% ఎక్కువ కమిషన్ వస్తుంది. ఆ 2% వాల్యూ ఎంత 150. అంటే అతనికి ఇంకొక 150 రూపాయలు ఎక్కువ కమిషన్ వస్తుంది. అంటే 150 రూపాయలు ఎక్కువ కమిషన్ వచ్చింది అనుకోండి, అతను ఇంకొక 150 రూపాయలు ఇళ్ళకెళ్ళి తీసుకుంటాడు. అంటే అప్పుడు ఏం మిగులుతుంది మనకు 59,850 రూపాయలు మిగులుతుంది. ఇది డిపాజిట్ చేసిండు. ఈ 59,850 రూపాయలు అనేది ఏంటి, టోటల్ సేల్స్ వాల్యూలా అతను 10% కదా అతని కమిషన్. 10% కమిషన్ తీసుకుంటే ఇంకెంత మిగులుతుంది, 90% మిగులుతుంది. సో ఆ 90% అనేది ఇదని చెప్పిండు. సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 0 0 క్యాన్సిల్. 9 9 6 54 58 మిగులుతుంది. 9 6 54 5. ఇప్పుడు ఏమైతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 66,500 అయింది. మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఏ మెథడ్లో సాల్వ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్లో కొంచెం క్యాలిక్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమొచ్చి నెక్స్ట్ క్వశ్చన్లో ఒక కంపెనీ మొత్తం అమ్మకాలపై 15% కమిషన్ అనుమతిస్తుంది. అయితే కంపెనీ ఏం చేసిందట, ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడట. ఆ సేల్స్ మ్యాన్కు అతను ఎంత అయితే అమ్ముతాడో దాని మీద 15% కమిషన్ ఇస్తుంది. కానీ సేల్స్ మ్యాన్కు రూపాయలు 1,200 స్థిర జీతం మరియు 40,000 కంటే ఎక్కువ అమ్మకాలపై 10 కమిషన్తో నియమిస్తే సేల్స్ మ్యాన్కు రూపాయలు 5,000 ఎక్కువ లాభం వస్తుంది. ఫస్ట్ ఏమని చెప్పిన, కంపెనీ ఉంది, ఆ కంపెనీ సేల్స్ మ్యాన్కు 15% కమిషన్ ఇస్తుంది టోటల్ సేల్స్ మీద. అతన్ని ఒకవేళ ఇలా కాకుండా వేరే విధంగా అతన్ని నియమించుకుంటే ఎట్లా, 12,000 ఫిక్స్డ్ జీతం ఇచ్చిన నెలకు 40,000 కంటే ఎక్కువ చేసిన వాటి మీద 10% కమిషన్ ఇచ్చినాం అనుకోండి, ఆ సేల్స్ మ్యాన్కి 5,000 ఎక్కువ వస్తాయట ఈ మెథడ్ ద్వారా మనం అతన్ని నియమించుకుంటే. అయితే సేల్స్ మ్యాన్ చేసిన మొత్తం అమ్మకాలను కనుగొనండి అంటుండు. సో ఫస్ట్ సేల్స్ మ్యాన్ అనేది 2 మెథడ్స్లో నియమించుకున్నారు, ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్. ఫస్ట్ దాంట్లో ఏమంటుండ అంటే టోటల్ సేల్స్ మీద 15% కమిషన్ ఇస్తాము అంటుండు. 15% ఆఫ్ టోటల్ సేల్స్, టోటల్ సేల్స్ వాళ్ళ మీద 15% కమిషన్ ఇస్తామని చెప్పింది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ దాంట్లో ఏమన్నారంటే 12,000 జీతం ఇస్తారట ఫిక్స్డ్గా, ప్లస్ టోటల్ సేల్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అలా 40,000 కన్నా ఎక్కువ సేల్స్, 40,000 కన్నా పైన చేసిన సేల్స్ ఉంటాయి కదా. టోటల్ సేల్స్ ఎక్స్ అనుకుంటే 40,000 కన్నా ఎక్కువ చేసిన సేల్స్ ఉంటాయి కదా. ఆ సేల్స్ మీద ఎంత కమిషన్ ఇస్తామన్నారు, 10% కమిషన్ ఇస్తామన్నారు. 10% కమిషన్ ఇస్తామన్నారు. సో ఒకవేళ అతన్ని ఈ విధంగా నియమించుకుంటే, సెకండ్ వేళ నియమించుకుంటే అతనికి 5,000 ఎక్కువ వచ్చేటి అట, 5,000 రూపీస్ ఎక్కువ వస్తున్నాయట. సో మనల్ని ఎక్స్ అనేది ఎంత అని అడిగిండు. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, 12,000 ప్లస్ ఇది ఎంత 10% ఆఫ్ ఎక్స్ కదా, 10% ఆఫ్ ఎక్స్ మైనస్ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ అంటే ఏమి వెళ్తుంది 4,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సారీ మైనస్ చేయాలి కదా, ఇది మైనస్ ఇది 5,000 మైనస్ 15% ఆఫ్ టోటల్ సేల్స్ అంటే ఎంత 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు మనకు 5,000 అని ఇచ్చిండు. సో ఇక్కడ మీరు చూడండి 12,000 మైనస్ 4,000 అంటే ఏమవుతుంది మీకు 8,000. 10% ఆఫ్ ఎక్స్ మైనస్ 15% ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది మైనస్ 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మీకు 5,000 అయింది. ఈ 5 అటు పోయి ఈ 5,000 ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3,000 అయింది. 1% ఆఫ్ ఎక్స్ ఏమైంది అప్పుడు 5 6 30 0 0 600 అయింది. అప్పుడు 100% ఆఫ్ ఎక్స్ ఏమైంది, 100% ఆఫ్ ఎక్స్ అంటే అసలు ఎక్స్ వాల్యూ కదా 60,000 అయింది.
సో 60,000 అనేది టోటల్ సేల్స్ వాల్యూ అన్నట్టు. సో ఆప్షన్ బి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 60,000 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పిందంటే ఏ కంపెనీ అలౌస్ 15% కమిషన్ టు ఇట్స్ సేల్మెన్ అండ్ టోటల్ సేల్స్ అండ్ 20% బోనస్ బిసైడ్స్ ద కమిషన్ ఆన్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ బోనస్. ఇఫ్ ద టోటల్ సేల్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ 10 lakh and 2,40,000 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక సేల్స్ మ్యాన్ కు అతను చేసిన అమ్మకాలపై 15% కమిషన్ ఇస్తారట. అలాగే నికార లాభం అంటే ఏంటంటే ఆ కంపెనీకి వచ్చినటువంటి లాభంలోకి వెళ్ళి ఇదానికి ఇవ్వాల్సినటువంటి బోనస్ తీసేసి మిగిలిన చూసారా దాన్ని నికార లాభం అంటారు, నెట్ ప్రాఫిట్ అంటారు. ఆ నెట్ ప్రాఫిట్ లో 20% బోనస్ ఇస్తున్నట. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ సేల్స్ మ్యాన్ కి ఏమేమి ఇస్తుళ్ళు, సేల్స్ మ్యాన్ కు కమిషన్ ఇస్తుళ్ళు, అమ్మిన దాని మీద కమిషన్ ఇస్తుళ్ళు, అలాగే బోనస్ ఇస్తుళ్ళు. కమిషన్ ఎంత ఇస్తుల్లట, ఈ కమిషన్ వచ్చేసి కమిషన్ ఎంత ఇస్తులు అన్నాడు, ఒక కంపెనీ తన సేల్స్ మ్యాన్ కు మొత్తం అమ్మకాలపై 15% కమిషన్ ఇస్తుందట. అంటే 15% ఆఫ్ టోటల్ సేల్స్. అతను అమ్మినటువంటి అమ్మకాలపై 15% కమిషన్ ఇస్తుందట. 15% అంటే ఎంత, 15/100 ఇంటూ టోటల్ సేల్స్. టోటల్ సేల్ వాల్యూ ఎంత ఇక్కడ, మొత్తం అమ్మకాలు మరియు లాభాలు వరుసగా రూపాయలు 10 లక్షలు మరియు 2,40,000 అని ఇచ్చిండు. సో 1 million అంటే 10 లక్షలు కదా. సో ఇక్కడ మొత్తం అమ్మకాలు ఎంత అని ఇచ్చిండు, 10 లక్షలు అని ఇచ్చిండు. 10 లక్షలు టోటల్ సేల్స్ అట. సో అప్పుడు ఏమైంది, 0 క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏం మిగులుతుంది ఇప్పుడు 15 ఎక్కం 15 తర్వాత 1 2 3 4 zeros 1 2 3 4 అంటే కమిషన్ 1,50,000 రూపాయలు వస్తుంది అతనికి. ఈ సేల్స్ మ్యాన్ కు కమిషన్ ఎంత వస్తుంది, 1,50,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, బోనస్ ఎంత వస్తుందో అనుకోవాలి. క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు, ఈ బోనస్ అనేది 20% ఆఫ్ నెట్ ప్రాఫిట్లకి వెళ్ళి ఇస్తున్నాం అన్నారు. 20% ఆఫ్ నెట్ ప్రాఫిట్, నికార లాభంలోకి వెళ్ళి 20% బోనస్ ఇస్తున్నాం అన్నారు. అంటే దీన్ని మనం ఇంకో రకంగా ఎట్లా రాసుకోవచ్చు, బోనస్ బై నెట్ ప్రాఫిట్ ఇటు ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమైంది, బై అయింది కదా. బోనస్ బై నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత, 20%. 20% అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/5 అని రాసుకోవచ్చు కదా. కానీ మన క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు, నెట్ ప్రాఫిట్ నికార లాభం ఎంత అని చెప్పిండు, వాళ్ళకి వచ్చినటువంటి లాభం మైనస్ అతని బోనస్ తీసేసి వచ్చేది నికార లాభం అని ఇచ్చిండు. ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ మైనస్ బోనస్. ఇక్కడ చూడండి, నికార లాభం ఈక్వల్ టు 1 minute చూడండి, నికార లాభం ఈజ్ ఈక్వల్ టు మొత్తం లాభం మైనస్ బోనస్ అని ఇచ్చింది కదా. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ అనేది 5 యూనిట్లు అయితే బోనస్ అనేది ఎన్ని యూనిట్లు అవుతుంది, 1 యూనిట్ అవుతుంది. అంటే అప్పుడు ప్రాఫిట్ ఎన్ని యూనిట్లు కావాలి, ఇది 5 ఇది 1 అయిందంటే దేంట్లోకి వెళ్ళి 1 తీసేస్తే అవుతుంది మనకు 6లోకి వెళ్ళి కదా. సో అప్పుడు ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఏమై ఉంటుంది, 6 అవుతుంది, 6 యూనిట్లు అవుతుంది. కానీ మనకు ప్రాఫిట్ వాల్యూ ఎంత అని ఇచ్చిండు క్వశ్చన్లో చూడండి, మొత్తం అమ్మకాలు మరియు లాభం వరుసగా 10 లక్షలు మరియు 2,40,000. లాభం ఎంత అని ఇచ్చిండు, 2,40,000. అంటే ఈ 6 యూనిట్స్ వాల్యూ వచ్చేసి ఎంత, 2,40,000. మనకు కావాల్సింది ఏంటి, అతనికి ఎంత బోనస్ ఇస్తారని. బోనస్ అనేది ఎన్ని యూనిట్లు, 1 యూనిట్. 6 యూనిట్స్ ఇంత అయితే 1 యూనిట్ ఏమవుతుంది, 6 4 0 40,000 కదా. సో బోనస్ అనేది అతనికి ఎంత వస్తుంది, బోనస్ వచ్చేసి 40,000 వస్తుంది. మనల్ని క్వశ్చన్లు ఏం అడిగిండు, 1 minute ఈ క్వశ్చన్ కదా. అతని క్వశ్చన్ ఏం అడిగిండు, ఫైండ్ ద టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్. ఆ సేల్స్ మ్యాన్ యొక్క టోటల్ ఎర్నింగ్ ఎంత అన్నాడు. టోటల్ ఎర్నింగ్ అంటే ఏంటి, టోటల్ ఎర్నింగ్ అంటే ఏంటిది, కమిషన్ ప్లస్ బోనసే కదా. కమిషన్ ఏమో 1,50,000 వస్తుంది, బోనస్ ఏమో 40,000 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది, 1,90,000 వస్తుంది కదా. సో 1,90,000 అనేది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఇక్కడ చూడండి 1.9 lakhs. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1,90,000 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే 2 సేల్స్ ఉమెన్, ఇద్దరు సేల్స్ ఉమెన్ ఉన్నారట. కవిత అండ్ కళ్యాణి అనే ఇద్దరు సేల్స్ ఉమెన్లు ఉన్నారు. వారు చేసిన మొత్తం అమ్మకాలపై, అంటే వాళ్ళిద్దరు కలిపి సేల్స్ చేసిల్లు అనుకోండి, దాంట్లో కవితకు 12% మరియు కళ్యాణికి 15% కమిషన్ వస్తుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కలిసి టోటల్ సేల్స్
టోటల్ సేల్ వాళ్ళిద్దరు కలిసి టోటల్ సేల్ ఎక్స్ చేసిల్లు అనుకున్నాం. ఇద్దరు ఉన్నారు సేల్స్ ఉమెన్, కవిత అండ్ కళ్యాణి. కవిత ఉంది, ఇంకొకరు ఎవరు ఉన్నారు, కళ్యాణి ఉంది. కళ్యాణి ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, టూ సేల్స్ ఉమెన్ కవిత అండ్ కళ్యాణి ఆర్ అలౌడ్ 12% and 15% కమిషన్ రెస్పెక్టివ్లీ ఆన్ ద టోటల్ సేల్స్ మేడ్ బై దెమ్. వాళ్ళు చేసిన మొత్తం సేల్స్ మీద కవితకి ఎంత వస్తుందట కమిషన్, 12% అది వస్తుందట. కళ్యాణికి ఎంత వస్తుందట, 15% వస్తుందట. నెక్స్ట్ ఏమని ఇచ్చిండు, 20,000 కంటే ఎక్కువ అమ్మకాలపై కవితకు 3% మరియు కళ్యాణికి 5% అదనపు బోనస్ లభిస్తుంది. ఓకే, ఇది 12% అండ్ 15% అనేది ఏంది, వాళ్ళు చేసిన సేల్స్లా 20,000 కన్నా తక్కువ ఉంటే 20,000 వరకు ఉంటే అలా 12% అనేది వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఒక 20,000 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న అమౌంట్ మీద ఇంకొక అడిషనల్గా ఈమెకు 3%, ఈమెకు ఇంకొక అడిషనల్గా 5% బోనస్ ఇస్తుందట. ఇంకోటి ఏమని చెప్పిండు, ద డిఫరెన్స్ ఇన్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ బోత్ కవిత అండ్ కళ్యాణి 7,600. వీళ్ళిద్దరు ఎర్నింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని ఇచ్చిండు, 7,600 అట. అయితే టోటల్ సేల్స్ అయితే కవితాస్ టోటల్ ఎర్నింగ్ ఎంత అని కనుక్కోమంటాడు. కవితకు ఎంత వస్తుంది టోటల్ ఎర్నింగ్ కనుక్కోమంటుండు. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, టోటల్ సేల్స్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఈ సేల్స్ అనేవి 20,000 వరకు ఉన్నాయి అనుకోండి, 20,000 వరకు ఉన్నాయి. సో కళ్యాణికి ఫస్ట్ 20,000 వరకు ఎంత కమిషన్ వస్తుంది, 15% కమిషన్ వస్తుంది. అంటే 15% ఆఫ్ 20,000 అంతే కదా. ప్లస్ ఈ మిగిలినటువంటి అమౌంట్ ఉంటుంది కదా, 20,000 కన్నా ఎక్కువ అమౌంట్, ఎక్స్ అమౌంట్లోకి వెళ్ళి 20,000 తీసేస్తే మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, అది ఎంత, ఎక్స్ మైనస్ 20%. దాని మీద మనకి ఎంత వస్తుంది, 5% ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది, 20% వస్తుంది. 20% దేని మీద, 20% ఆఫ్ ఎక్స్ మైనస్ 20,000. ఈ 20,000 కన్నా ఎక్కువ ఉన్న దాని మీద ఎంత వస్తుంది, 20% బోనస్ వస్తుంది. సో ఇది కళ్యాణి ఎర్నింగ్ అన్నట్టు. కళ్యాణికి 20,000 వరకు ఎంత వస్తుంది, 15% కమిషన్ వస్తుంది. 20,000 కన్నా ఎక్కువ చేసిన దాని మీద ఒక 5% బోనస్ యాడ్ చేసుకొని టోటల్ 20% కమిషన్ వస్తుంది. ఇది కళ్యాణి యొక్క ఎర్నింగ్ అన్నట్టు. మైనస్ కవిత యొక్క ఎర్నింగ్ ఎంత, కవితకు ఫస్ట్ 20,000 వరకు 12% కమిషన్ వస్తుంది. అంటే 12% ఆఫ్ 20,000 ప్లస్ 20,000 కన్నా ఎక్కువ చేసినటువంటి సేల్స్ అమౌంట్ మీద 3% బోనస్ వస్తుంది. అంటే 12% కమిషన్ ప్లస్ 3% బోనస్ అంటే ఎంత, 15% కమిషన్ వస్తుంది టోటల్. సో 15% ఆఫ్ ఎక్స్ మైనస్ 20,000. సో ఈ టోటల్ ఎంత, 7,600 అని ఇచ్చింది క్వశ్చన్లో. సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసి అనుకోండి, 15% ఆఫ్ 20,000 మైనస్ 12% ఆఫ్ 20,000 అంటే ఏమవుతుంది, 15 మైనస్ 12 అంటే ఎంత, 3. అంటే 3% ఆఫ్ 20,000, 3% ఆఫ్ 20,000, 3% ఆఫ్ 20,000. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ, 20% ఆఫ్ ఎక్స్ మైనస్ 15% ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 5% ఆఫ్ ఎక్స్ ప్లస్ 5% ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ 20% ఆఫ్ మైనస్ 20% ఆఫ్ 2,000 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎంత, ప్లస్ 5% ఆఫ్ 15% ఆఫ్ 20,000 అంటే ఏమవుతుంది అప్పుడు, మైనస్ 5% ఆఫ్ 20,000. ఇది ఎంత అని ఇచ్చిండు, 7,600 అని ఇచ్చిండు. 3% ఆఫ్ 20,000 ఏమైంది, 600 కదా, ప్లస్ 5% ఆఫ్ ఎక్స్ మైనస్ 5% ఆఫ్ 20,000 అంటే ఎంత, 5% అంటే ఏంటి, 1/20 కదా. సో 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది, 1000 మిగులుతుంది. సో అప్పుడు ఏమైంది, 7,600. సో 600 మైనస్ 1000 అంటే ఎంత, -400. ఈ -400 ఆటిపోతే +400 అయింది. +400 కలిపితే ఏమైంది అటు 8,000 అయింది. సో 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 8,000 అయింది. 1% ఆఫ్ ఎక్స్ ఏమైంది అప్పుడు 1,600 అయింది, అంతే కదా. అప్పుడు 100% ఆఫ్ ఎక్స్ ఏమైంది, 1,60,000 అయింది. ఈ 1,60,000 అనేది టోటల్ సేల్స్. కానీ మనల్ని క్వశ్చన్లు అడిగింది ఏంటి, కవితాస్ టోటల్ ఎర్నింగ్ ఎంత అన్నాడు. కవితాస్ టోటల్ ఎర్నింగ్ ఎంత అన్నాడు. ఈ 16,000 మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు, ఇది ఉంది 1,60,000. ఈ 1,16,000లా టోటల్ సేల్స్ వచ్చేసి 1,60,000. మనకు కావాల్సింది ఏంటి, కవిత వచ్చింది కదా. కవితకు ఫస్ట్ 20,000 మీద ఎంత వస్తుంది, 12% వస్తుంది. ఇందులో ఫస్ట్
దీన్ని మనం 2 భాగాల లెక్క డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ 20,000 ఒకే అమౌంట్, 20,000 కన్నా ఎక్కువ ఉన్నది ఎంత 1,40,000. దీని మీద కమిషన్ ఎంత వస్తుంది తనకు 12% వస్తుంది. 12% అంటే ఎంత 12/100 ఇంటూ 20,000 అంటే అప్పుడు ఏమైతే 0 0 క్యాన్సల్, 0 0 12 2 24 2,400 వస్తుంది. ప్లస్ దీని మీద ఎంత వస్తుంది ఆమెకు 15% వస్తుంది కమిషన్ 20,000 కన్నా ఎక్కువ చేసిన వాల్యూ మీద. సో ఏంటి 0 0 విల్ గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది 0 0 15 4 60 0 6 21 అంటే అప్పుడు మనకి ఏమవుతుంది 23,400. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి కవిత యొక్క ఎర్నింగ్ ఎంత అంటే 23,400. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 23,400. ఒకవేళ మీకు ఈ మెథడ్ అనేది లెంతీగా అనిపిస్తే యూ కెన్ ఫాలో ద మెథడ్ 2. మీరు మెథడ్ 2లో చేసేయచ్చు. మెథడ్ 2 ఏంటి మెథడ్ 2 మనం మెథడ్ 2లో ఏమనుకుంటాం బేసిక్గా ఇక్కడ కవితకి ఎంత అన్నాడు ఫస్ట్ 20,000 మీద 12%, దాని తర్వాత దానికన్నా ఎక్కువ ఉన్న దాని మీద 15% ఇవ్వాలి అనుకుంటాం కదా. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. కవితను తీసుకుందాం ఫస్ట్. కవిత, సో కవితకు అప్ టు 20,000 ఎంత ఇవ్వాలనుకున్నాం అప్ టు 20,000 12% ఇత్తుళ్ళు. 20,000 కన్నా ఎబో చేసినటువంటి వాల్యూ మీద 15% ఇత్తుళ్ళు. అదే కళ్యాణికి అనుకోండి అప్ టు 20,000 వరకు చేసినటువంటి సేల్స్ వాల్యూ మీద 15% ఇత్తుళ్ళు. ఎబో 20,000 చేసినటువంటి వాల్యూ మీద 20% కమిషన్ ఇత్తుళ్ళు. అయితే వీళ్ళిద్దరి మధ్య శాలరీ డిఫరెన్స్ ఎంత అన్నారు 7,600 అన్నారు. సో దీన్ని మనం ఇంకొక రకంగా ఎట్లా అర్థం చేసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కవితకు మొత్తం 15% ఇచ్చింది అనుకుందాం. అంటే అతను ఆమెకి ఏంది 20,000 వరకు ఇంకొక 3% ఎక్కువ కమిషన్ వచ్చేది. మొత్తం 15% ఇచ్చింది అనుకుందాం. మొత్తం అది 20,000 కన్నా తక్కువ ఉన్నా 20,000 కన్నా ఎక్కువ ఉన్నా. సో అతనికి ఆమెకి ఏమయ్యేది 20,000 కన్నా తక్కువ అమ్మితే ఇంకొక 3% ఎక్కువ వచ్చేది కదా. అంటే ఏంటి 0 0 అప్పుడు ఏంది కవితకు ఒక 600 రూపాయలు ఎక్కువ వచ్చేది మొత్తం 15% అయితే. అదే మొత్తం 20% అయింది అనుకోండి కళ్యాణికి ఎంత ఎక్కువ వచ్చేది 20,000 ఫస్ట్ 20,000లో ఇంకొక 5% ఎక్కువ వచ్చేది కదా. 0 0 అంటే ఏమవుతుంది 1000 అవుతుంది. అంటే ఈ కవితది మొత్తం 15% ఇస్తే ఆమెకు ఇంకొక 600 ఎక్కువ వచ్చేది. కళ్యాణికి మొత్తం 20% ఇస్తే ఆమెకు ఇంకొక 1000 ఎక్కువ వచ్చేది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 400 ఉంది. 1000 - 600 అంటే ఎంత 400. అంటే అప్పుడు వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏమయ్యేది 7,600 + 400 అంటే 8,000 అనేది డిఫరెన్స్ అయ్యేది. 8,000 అనేది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అయ్యేది అన్నట్టు. అంటే మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు ఇక్కడ మనం ప్రకారం ఎంత ఇత్తుళ్ళు 20% ఆఫ్ ఎక్స్ అనేది కళ్యాణికి ఇత్తుళ్ళు మైనస్ 15% ఆఫ్ ఎక్స్ అనేది కవితకి ఇత్తుళ్ళు. అది ఎంత అవుతుంది మనకు 8,000 అవుతుంది. అంటే 5% ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది 8,000 అవుతుంది. అప్పుడు 100% ఆఫ్ ఎక్స్ ఏమైద్ది సింపుల్గా 8,000 ఇంటూ 100/5 అయ్యిద్ది. ఇది ఏమైనా రాసుకోవచ్చు 5 1 * 5 1600 రాసుకోవచ్చు కదా. సో దీని నెక్స్ట్ ఏమైతే 1660000 అయింది. అంటే 1,60,000 అనేది టోటల్ సేల్స్ వాల్యూ. దీంట్లో కవితకి ఎంత వస్తుంది అంటే ఏమంటాం కవితకి ఫస్ట్ 20,000 మీద ఎంత వస్తుంది 12% వస్తుంది. అంటే 12/100 ఇంటూ 20,000 ప్లస్ మిగిలింది ఎంత 1,40,000. ఈ 1,40,000 ఎంత వస్తుంది 15% వస్తుంది. అంటే అప్పుడు ఏమైద్ది ఇక్కడ చూసుకోండి ఈ 2 zeros క్యాన్సల్. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ ఏమవుతుంది ఇది 2,400 ప్లస్ ఇది ఏమవుతుంది 0 0 15 4 60 06 అంటే ఇది 21,000 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైద్ది 23,400 అయింది. చూడండి ఈ మెథడ్లో చేసినా ఆ మెథడ్లో చేసినా మనకు ఆన్సర్ వచ్చేసి సేమ్ 23,400. ఆప్షన్ డి అనేది ఎలాగైనా వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ మెథడ్లో అయితే మనం ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలన్నట్టు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం. సెకండ్ మెథడ్ అయిందనుకోండి ఇక్కడ మీరు ఇది మీకు చేయొస్తే మీరు ఈజీగా ఈ 8,000 స్టెప్ వరకు వీడి వరకు ఈజీగా రావచ్చు. మీరు ఈజీగా చేసేయచ్చు. ఏ మెథడ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. మీకు ప్రాక్టీస్ అయి ఉంటే బోత్ మెథడ్స్ ఈజీగానే ఉంటాయి. ఫాస్ట్గానే చేయగలుగుతారు. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ట్యాక్స్ ఇన్ పర్సంటేజెస్ ఇవి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇక్కడ ఏమన్నాడంటే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజెస్ బై 48%. పన్ను రేటు అనేది ఆదాయ పన్ను అనేది 45% పెరిగింది. నికార ఆదాయం అనేది 12% తగ్గింది. అంటే నెట్ ఇన్కమ్ అనేది 12% తగ్గింది. అయితే ఇనిషియల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అని అడుగుతుండు. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. మనకు ఫస్ట్ ఏంటి, ఇన్కమ్లోకి వెళ్ళి మనకు వచ్చినటువంటి ఆదాయంలోకి వెళ్ళి ట్యాక్స్ తీసేసినాం అనుకోండి, వచ్చేటటువంటి దాన్ని మనం ఏమంటాం, నెట్ ఇన్కమ్ అంటాం. తెలుగులో అయితే నికార ఆదాయం అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది, ఇన్కమ్ అనేది కాన్స్టెంట్ అని ఇచ్చిండు. ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉందట. ట్యాక్స్ మాత్రం 45% పెరిగిందట. నెట్ ఇన్కమ్ అనేది 12% తగ్గిందట. అయితే ఇనిషియల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అని అడుగుతుండు. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఇన్కమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుందో ట్యాక్స్ ఎంత పెరిగితే నెట్ ఇన్కమ్ అనేది అంత తగ్గుతుంది అన్నట్టు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. మనకేమని తెలుసు, ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేమని తెలుసు, ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ అని తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉంది, 10 రూపీస్ ట్యాక్స్ అనుకోండి, నెట్ ఇన్కమ్ ఏముంటుంది 90 రూపీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉంది, కానీ ట్యాక్స్ అనేది 2 రూపీస్ పెరిగింది. నెట్ ఇన్కమ్ అనేది ఏమవుతుంది 88 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతైతే ట్యాక్స్ పెరుగుతుందో అంతే నెట్ ఇన్కమ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎంత ట్యాక్స్ పెరిగితే అంత నెట్ ఇన్కమ్ తగ్గుతుంది. క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు, 48% ఆఫ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయితే 12% ఆఫ్ నెట్ ఇన్కమ్ అనేది ఏమైంది, 12% ఆఫ్ నెట్ ఇన్కమ్ అనేది ఏమైంది, డిక్రీజ్ అయింది. అంటే దాని అర్థమైంది 48% ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ నెట్ ఇన్కమ్ అన్నట్టు. ఎందుకంటే ఇది ఎంత పెరుగుతుందో ఇదంతా తగ్గుతుంది కదా. సో 48% ఆఫ్ ట్యాక్స్ ఎంత పెరిగిందో నెట్ ఇన్కమ్ అనేది అంత తగ్గింది అని అర్థం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్, అప్పుడు అది ఏమవుతుంది 12/48. 12/48 అంటే ఏంటి, 1/4. అంటే నెట్ ఇన్కమ్ 4 యూనిట్స్ ఉంటే ట్యాక్స్ అనేది 1 యూనిట్ ఉంది. మనకేమని తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ ప్లస్ నెట్ ఇన్కమ్ అని తెలుసు కదా. ఆర్ ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ అంటే నెట్ ఇన్కమ్ ఎట్లా అని అనుకోండి. ఇక్కడ ట్యాక్స్ అని ఎంత అని ఇచ్చిందో, ట్యాక్స్ అనేది 1 యూనిట్, నెట్ ఇన్కమ్ అనేది 4 యూనిట్. అప్పుడు ఇన్కమ్ అనేది ఎంత అవుతుంది, ఇన్కమ్ అనేది 5 యూనిట్స్ అవుతుంది. మనల్ని ఏం అడిగిండు, ఇనిషియల్ ట్యాక్స్ ఎంత అన్నాడు, ఇనిషియల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఎంత అన్నాడు. ఇక్కడ ట్యాక్స్ చూడండి, ఒక్క యూనిట్ ట్యాక్స్ ఎంత ఇన్కమ్కు 5 యూనిట్స్ ఇన్కమ్కు, అంటే 1/5 అంటే ఎంత 20%. సో ఇనిషియల్ ట్యాక్స్ రేట్ ఎంత 20%. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇనిషియల్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 20%. ఒకవేళ మనల్ని క్వశ్చన్లో న్యూ ట్యాక్స్ రేట్ ఎంత అని అడిగింది అనుకోండి, న్యూ ట్యాక్స్ రేట్, ఇప్పుడు మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు దాన్ని, ఓల్డ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 20%, ఇది ఎంత పెరిగింది అన్నాడు 48% పెరిగింది అన్నాడు, అంటే 148/100 అయింది. మనం ఏం రాసుకోవచ్చు దీన్ని, 21 * 25 5 1 5 2 10 అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది 48 మిగులుతుంది. 5 9 45 అంటే ఏం మిగులుతుంది 30 మిగులుతుంది. 5 6 సో న్యూ ట్యాక్స్ రేట్ వచ్చేసి ఎంత 29.6%. ఓల్డ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి ఎంత 20%. ఒకవేళ మేము క్వశ్చన్లో న్యూ ట్యాక్స్ రేట్ ఎంత అని అడిగితే మీరు ఇలా చేయొచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగిందంటే, ఒక వ్యక్తి ఆదాయం 80,000. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క ఆదాయం 80,000. అందులో 30,000 పన్ను రహిత మొత్తం, అందులో 30,000 అనేది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అట. అంటే 30,000 తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత 50,000. 50,000 మాత్రమే ట్యాక్సబుల్ ఇన్కమ్, అంటే 50,000 మీద మాత్రమే అతను ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే 30,000 అనేది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఆదాయ పన్ను రేట్ 5% అయితే అతను నికర ఆదాయాన్ని కనుక్కోనండి. సో 50,000 మీద పన్ను ఎంత కట్టాలి, అతను 5% కట్టాలి అన్నాడు. అంటే అతను పన్ను ఎంత కట్టాలి, 50,000 × 5/100. అంటే అప్పుడు ఏమైంది 0 క్యాన్సిల్ అయింది, 2,500 అనేది ట్యాక్స్ కట్టాలి. అతని మొత్తం ఇన్కమ్ ఎంత 80,000. ఇందులోకి వెళ్ళి ట్యాక్స్ ఎంత కట్టాలి 2,500 కట్టాలి. 2,500 ట్యాక్స్ కడితే ఇంకా ఎంత మిగులుతుంది అతనికి 77,500 మిగులుతుంది ఇన్కమ్, నెట్ ఇన్కమ్. ఎందుకంటే ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ అనేది నెట్ ఇన్కమ్ కదా. సో అతని నెట్ ఇన్కమ్ వచ్చేసి ఎంత 77,500. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఏ మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2 lakhs. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం 2 లక్షలు పెరిగిందట, కానీ అతను చెల్లించాల్సిన ఆదాయ పన్ను రేటు 15% నుంచి వెళ్ళి 10%కు తగ్గిందట. అతని ఆదాయం 2 లక్షలు పెరిగింది,
కానీ పన్ను అనేది 15% నుంచి 10%కి తగ్గింది. ఇప్పుడు అతను మునుపు చెల్లించినంతే పన్ను చెల్లిస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. ఇంతకుముందు ఎంతైతే ట్యాక్స్ చెల్లిస్తున్నాడో ఇప్పుడు అంతే ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. అయితే అతని పెరిగిన ఆదాయం ఎంత అంటే ప్రజెంట్ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు లక్షల్లో. మనకు క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు, అతను ఓల్డ్ ట్యాక్స్ ఎంత పే ఎత్తుండో న్యూ ట్యాక్స్ కూడా అంతే పే ఎత్తు, ఇప్పుడు అంతే ట్యాక్స్ పే ఎత్తుండు. ఓల్డ్ ట్యాక్స్ ఎంత, అతని ఇన్కమ్ ఎక్స్ అనుకుందాం. ఓల్డ్ ట్యాక్స్ ఎంత, ఇందులో 15%. ఇప్పుడు అతని ఇన్కమ్ ఎంత, 2 లక్షలు పెరిగింది అన్నాడు. ఇంతకుముందు ఎక్స్ లక్షలు అయితే ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ప్లస్ 2 lakh అయింది. ఇప్పుడు అతను ట్యాక్స్ ఎంత కట్టాలి, 10% తగ్గింది అన్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి 100 క్యాన్సల్, 5 2s are 5 3s are, అంటే ఇక్కడ ఏమవుతుంది 3x ఈక్వల్ టు 2x ప్లస్ 4 అయింది. అంటే అప్పుడు ఏమైంది x ఈక్వల్ టు 4 అయింది. ఈ x అనేది ఏంటి, అతని అంతకుముందు అతనికి వచ్చినటువంటి ఇన్కమ్. ఇప్పుడు అతనికి ఏమవుతుంది, x ప్లస్ 2 ఇన్కమ్ వస్తుంది. x ప్లస్ 2 అంటే అప్పుడు ఏమైంది 4 ప్లస్ 2 అంటే ఎంత, 6 lakh. సో 6 lakh అనేది అతని ప్రజెంట్ శాలరీ, కరెంట్ శాలరీ. క్వశ్చన్లో ఏం అడిగింది, వాట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్, పెరిగినటువంటి ఆదాయం ఎంత, 6 లక్షలు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, వెన్నెల పేస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% ఆఫ్ అవర్ ఎంటర్ ఇన్కమ్ ఆఫ్ 45,000. వెన్నెల 45,000 వస్తుందట. వెన్నెలకు 45,000 మీద 20% ట్యాక్స్ చెల్లిస్తాడట. సింధుకు ఎక్స్ ఆదాయం వస్తుందట. ఆదాయం ఎంతో చెప్పలే, దాని మీద 30% ట్యాక్స్ చెల్లిస్తాడట. అయితే వారికి వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఉంటుంది కదా, ఇప్పుడు ఇద్దరికి వచ్చినటువంటి ఆదాయం ఉంటుంది. ఆ రెండింటిని మనం కలిపినాం అనుకోండి, దాని మీద 27% పన్ను చెల్లించాల్సి వస్తుందట టోటల్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుండు. మీకు ఒక బాక్స్ మెథడ్ చెప్పినా, మీకు గుర్తుందా, దాన్ని బాక్స్ మెథడ్ తోటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ బాక్స్ మెథడ్ని మనం ఎప్పుడు వాడచ్చు అంటే, ఎప్పుడైతే అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సమ్ ఉంటుందో అప్పుడు ఈ బాక్స్ మెథడ్ని వాడచ్చు. ఇక్కడ మనకి ఏం తెలుసు, టోటల్ ట్యాక్స్ ఈజ్ 27% అంటే కంబైన్డ్ ఇన్కమ్ అంటుండు. ఇక్కడ టోటల్ ట్యాక్స్ కంబైన్డ్ ఇన్కమ్ అంటుండు. కంబైన్డ్ ఇన్కమ్ అంటే ఎట్లా వస్తుంది, వీళ్ళిద్దరు ఇన్కమ్ను యాడ్ చేస్తేనే వస్తుంది కదా. సో దాని మీదనే మనం 27% కడుతున్నాం. అంటే అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సమ్ ఉంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వెన్నెల ఎంత ట్యాక్స్ కడుతుంది, ఇది వెన్నెల అనుకున్నాం. వెన్నెల 20% ట్యాక్స్ కడుతుంది. సింధు ఎంత కడుతుంది, సింధు 30% ట్యాక్స్ కడుతుంది. వీళ్ళిద్దరి కలిపినాం అనుకోండి, ఆదాయం మీద ఎంత పన్ను కట్టాల్సి వస్తుంది, 27% కట్టాల్సి వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 7 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 3 ఉంది. ఈ 3 ఇటు రాసుకోండి, ఈ 7 ఇటు రాసుకోండి. అంటే అప్పుడు వెన్నెల బై సింధు ఏ రేషియోలో ఉంది, 3/7 రేషియోలో ఉంది. కానీ మనకి ఏం తెలుసు, ఈ 3 యూనిట్స్ అనేది ఎంత అని తెలుసు క్వశ్చన్లో. వెన్నెల ఆదాయం 45,000 అని తెలుసు కదా. అప్పుడు 7 యూనిట్స్ ఎంత అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, ఎక్స్ అనేది 45,000 ఇంటూ 7/3 అవుతుంది. 3 1s are 3 15s are 15,000 ఇంటూ 7 ఏమవుతుంది, 1,05,000 అవుతుంది కదా. సో 1,05,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం బాక్స్ మెథడ్ ఎందుకు వాడుతున్నాం అంటే, కంబైన్డ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అంటే ఏంది, వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్ మీద సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్సెస్ అన్నట్టే కదా. అందుకే ఇక్కడ బాక్స్ మెథడ్ వాడినాం. అదో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇప్పుడు క్లాస్ చెప్పినటువంటి క్లాస్ రూమ్ షీట్ను నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి వాటిని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ మన పోలీస్ ప్రయాణం సిరీస్ లో భాగంగా చేసినటువంటి అర్థమెటిక్ లెక్చర్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. TSSA అని కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అని అందులో అప్లోడ్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. ఎవరెవరైతే ఏ లెసన్ తర్వాత ఏ లెసన్ జరిగింది కంటిన్యూగా ఆర్డర్ తెలుసుకోవాలనుకుంటారో ఇవన్నీ ఆర్డర్ వైజ్ గానే ఉంటాయి. మీరు చూసి నేర్చుకోండి.